కాబట్టి ఇరాన్ ఏం చేస్తుంది, ఏం చెబుతుంది అంటే మా ఖైబర్ షేకెన్ అనే మిసైలు ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ ఆఫీస్ని తాకింది, ఆయన చనిపోయారు అని ఇరాన్ చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ దాన్ని తిరస్కరించింది. మళ్ళీ తర్వాత అక్కడ యొక్క ఇంకా పిఎంఓ రెసిడెన్స్, బెంజమిన్ నెతన్యాహు రెసిడెన్సీ మీద కూడా, ఆయన ఇంటి మీద కూడా మేము దాడి చేసాం, ఫత్తా 2 లాంటి మిసైల్స్ ఉపయోగించి, డ్రోన్లు ఉపయోగించని ఇరాన్ మళ్ళా చాలాసార్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ దాన్ని తిరస్కరించింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే చాలా ఇంటర్నేషనల్లీ సోషల్ మీడియాలో, ముఖ్యంగా కొన్ని పబ్లికేషన్స్లో కూడా, న్యూస్ పేపర్లో కూడా అసలు బెంజమిన్ నెతన్యాహుకి సీక్రెట్గా అంత్యక్రియలు అయిపోయి అన్నట్టే మనకు కనపడుతున్నాయి కొన్ని సోషల్ మీడియాలో. అసలు ఏం జరిగిందంటే దీనికి స్పెక్యులేషన్ రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు ఎప్పుడు యుద్ధ ఫీల్డ్లో ఉంటాడు, ఆయన ఎప్పుడు బ్యాటిల్ గ్రౌండ్లో పర్యటిస్తూ ఉంటారు. ఎందుకంటే స్వతహాగా ఆయన ఒక సైనికుడు కాబట్టి ఆయన యుద్ధంలో ఎప్పుడు బయటే తిరుగుతాడు, అంతకుముందు 12 డేస్ వార్లో. కానీ యుద్ధంలో గత వారం రోజులుగా ఈ మిస్డ్, ఆయన కనపడ్డంలా. కానీ ఈయన కనపడడం లేదు అని, ఈయన చనిపోయాడు, అదేవిధంగా అంత్యక్రియలు అయిపోని సీక్రెట్గా అని ఒక వార్త వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఐడిఎఫ్ ఏమని, ఇస్లామిక్ ఎట్టి పరిస్థితుల్లో ఆయతుల్లా ఖైమనీ ముస్తాబాను కూడా నేను చంపేస్తానంటూ అక్కడ బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చినట్టు వచ్చింది. కానీ ఐడిఎఫ్ ఆయన కనపడలే. ఆయన కనపడపోవడం ఇంకా స్పెక్యులేషన్ పెంచింది. దీంతో ఆయన ఒక ఫోటో ఒకటి రిలీజ్ చేసింది, కానీ అది ఏ పిక్చరు అన్నట్టు ఇరాన్ మాట్లాడుతుంది. ఆయన